కంటే కూడా మనల్ని హెచ్చించును గాక. ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఈరోజు అంశం, ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు నువ్వు అనేకమ జనములకు అప్పిచ్చెదవు. హల్లెలూయా. ఆయన మాట నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో అప్పుడు నువ్వు అనేక జనములకు అప్పిచ్చెదవు, కానీ అప్పు చెయ్యవు. హల్లెలూయా. అలాగా రెండవ మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆయన మాట శ్రద్ధగా ఉంటావో నిన్ను తలగానే నియమించును కానీ తోకగా నియమింపడు. హల్లెలూయా. చూసిన ఎప్పుడైతే నువ్వు మాట ఆయన శ్రద్ధగా వింటావో అప్పుడు నువ్వు అనేక జనములుగా అప్పిచ్చెదవు, కానీ అప్పు చెయ్యవు. మొదటి మాట. రెండో మాట ఏమనగా, నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. మూడో మాట ఏంటంటే, ప్రభునందు ప్రియమైనలారా, ఆయన మాట శ్రద్ధగా వినటం ద్వారా నువ్వు పైవాడుగా ఉందువు కానీ క్రిందవాడుగా ఉండవు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనలారా, మనం ఏం చేయాలంటే ఆయన మాటను మనము శ్రద్ధగా వినాలి. ఆయన మాటను శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు నిన్ను సమస్త భూజనులందరికంటే కూడా నిన్ను హెచ్చించును. దేవుడి మాటలు